పార్లమెంట్ లో అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. నిరసన కార్యక్రమం అనంతరం మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అమిత్ షాని అడుగుతా ఉన్నాం. అసలు స్వతంత్ర ఉద్యమంలో మీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ అలా పాత్ర ఉందా? ఈ భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని ఇలాంటి పాత్ర లేని మీరు దేశం వెళ్తూ ఈ భారతదేశ ఉద్యమాన్ని స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించినటువంటి అంబేద్కర్, భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ను అవేళ చేయడం అంటే ఎందుకంటే తెచ్చుకోవట్లేదు. ఒక్క క్షణం కూడా పార్లమెంట్లో ఉండడానికి అర్హత లేదు అమిత్ షాకి కాదు, ఇలా ఉన్నట్టు మోడీకి కూడా లేదు. ఎందుకంటే అట్లాంటి అమిత్ షాని దగ్గర పెట్టుకొని ఇలా పరిపాలన చేస్తున్నామంటే ఈ కాడ కూడా అలాంటి పుట్టింది. అందుకోసమే ఇద్దరు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో రిజర్వేషన్ల అవసరాన్ని ఆవశ్యకత తీసుకొచ్చి ఇలా భారతదేశంలో శాంతియుతంగా నడుస్తుందంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఫలితమే జరుగుతుంది. అంబేద్కర్ ఇలా ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నారు. నువ్వు పార్లమెంట్లో అవహేళన చేసినంత మాత్రాన అంబేద్కర్ విలువ తగ్గకపోగా నీకు వ్యతిరేకంగా అంబేద్కర్కి అనుకూలంగా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం జరుగుతూ ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఇలా అంబేద్కర్ 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 లేకపోతే రాజ్యాంగం లేదని చెప్పేసి దేశమంతా అంటా ఉంది. ఇలా ఎవరి నోరు నువ్వు ఊహిస్తావు? నీ నోరు మూసుకోవడం మంచిది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాజీనామా చేయాలి, లేదా మోడీ అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.